ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వాక్య భాగం నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి ఆజ్ఞాపించాను. స్తోత్రం దేవ. యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రతి వారు వినగల చెవి గ్రహించగలది అనుగ్రహించండి. విత్తబడుచున్న వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు మీరే సహాయం చేసి నడిపించి బలపరచండి, కృప చూపించండి. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, చాలా అర్థం దాగుంది చిన్న మాటలో. ఏమంటున్నాడు? ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి అని ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. దేవుని యొక్క వాగ్దానం ఇజ్రాయేలీల ఎడల నెరవేర్చబడబోతున్నటువంటి సమయంలో ఫరో తన జనులతో ఇజ్రాయేలు జనాంగాన్ని వృద్ధి పొందకుండా మరి ఉండాలంటే వాళ్ళలో ఉన్న మగ శిశువును చంపాలనేటువంటి ప్రయత్నం రెండవసారి చేయడానికి ప్రయత్నించాడు. సైతాన్ గాడికి సిగ్గు లేదు ప్రియులారా. నీ జీవితంలో నువ్వు ఎన్నిసార్లు జయించినా కానీ, ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ సైతాన్ గాడు మరలా నీ మీదకి యుద్ధానికి వస్తూనే ఉంటాడు, నిన్ను నాశనం చేయాలని చూస్తూనే ఉంటాడు. ఇక్కడ ఒకసారి జరిగింది. ఎప్పుడు మీకు అందరికీ తెలుసు. మొదటి ప్రయత్నంగా కొంతమంది మంత్రసాలని పిలిచి ఈ యొక్క ఫరో ఏం చేశాడంటే వారి ద్వారా ఇజ్రాయేల్ జనాంగాన్ని తగ్గించాలని ప్రయత్నించాడు. అంటే మంత్రసానులు పుట్టుకలోనే చంపేసేయండి పిల్లల్ని అని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు దేవునికి భయపడి మరి చంపలేదు. రాజుతో ఏం చెప్పారంటే, మేము వెళ్ళే లోపలనే హెబ్రీ స్త్రీలు సురుకైన వారు వాళ్ళు కానేస్తున్నారని చెప్పారు. వింటున్నారా? అయితే దేవుని అందల భయం చేత మంత్రసానులు ఫరో మాటకు లోబడకుండా ఇజ్రాయేల్ చంటి పిల్లలకు ఏ హాని చేయలేదు. నిజమే, నీ జీవితంలో కూడా దేవుని వాగ్దానం నెరవేరే సమయంలో అపవాది తన పని తాను చేయాలి అని పూనుకుంటూనే ఉంటాడు. దేవుని వాగ్దానం నెరవేర్చబడుతూ ఉంటే సైతాన్ గడి చేతులు కట్టుకుని కూర్చోడు. ఇక్కడ వెట్టి పనులు చేస్తూ శ్రమ పడుతున్నట్టు ఇజ్రాయేలీల జీవితాల్లో దేవుడు తన యొక్క వాగ్దానం నెరవేర్చాలని చెప్పి అనుకున్నాడు. ఈ రోజున ఈ యొక్క మరి నెలలో, ఈ జూన్ నెలలో జూబ్లీ నెలగా దేవుడు నీ జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని నువ్వు తిరిగి దక్కించుకుంటావు అనే విశ్వాసంతో ముందుకెళ్తున్నావు, పలుకుతున్నావు, ప్రార్థిస్తున్నావు. అటువంటి సమయంలో సైతాన్ గాడు చేతులు కట్టు కూర్చోడు. నువ్వు సమకూర్చుకుని నువ్వు బాగుపడుతుంటే, నువ్వు అభివృద్ధి చెందుతుంటే, పాడైపోయిన నీ కుటుంబం, మరి నువ్వు కట్టుకుంటుంటే లాస్ అయిపోయిన నీ బిజినెస్ మళ్ళీ నువ్వు సమకూర్చుకుంటుంటే సైతాన్ గడు చూస్తూ ఊరుకోవడం. ఇది గమనించవలసిన విషయం. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పి అనుకున్నప్పుడు, ఆ వాగ్దానం నెరవేరుతున్నప్పుడు ఫరో తన మంత్రసానుల ద్వారా ఆ యొక్క వాగ్దానాన్ని ఆటంకపరచాలని ఎలా ప్రయత్నం చేశాడో, అదేవిధంగా నీ జీవితంలో కూడా ఈ యొక్క సైతాన్ గాడు మరి వాడి యొక్క ప్రయత్నాలను వాడు చేస్తానే ఉంటాడు. మర్చిపోవద్దు ప్రియులరా, వాడు చేస్తానే ఉంటాడు. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే మొదట నిన్ను ఇరుకుని పెట్టాలి, నిన్ను దేవునికి దూరం చేయాలి అని చిన్న చిన్న సమస్యలను నీ ముందుంచి అపవాదిగాడు వాటికి నువ్వు లొంగడం వల్ల మరి లేదు, ఆ యొక్క సమస్యలకు లొంగడం లేదు అని తన శక్తి అంతటితో నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేరకూడదని ప్రయత్నిస్తున్నాడేమో. కాబట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి చలించొద్దు. నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని గుర్తించు. ఆయన చేతుల్లో ధైర్యం కలిగి నిర్ణయకాలం వచ్చేంత వరకు దాగిండు. 1 పేతురు 5:6 ప్రకారం తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద తీర మనసుకులైండి అని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున సైతాన్ గడు నిన్ను ఎంత కృంగదీసినా, ఎంత లొంగదీసినా, నిన్ను వాడు ఎంత బాధ పెట్టినా, సైతాన్ గడు నీ జీవితంలో ఎంత మరి ప్రణాళికలు వేసుకున్నా కానీ దయచేసి వాడిని ఎప్పటికీ కూడా నువ్వు అసలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. సైతాన్ గడు నమ్మదగినవాడు కాదు, వాడు అబద్ధికుడు, అబద్ధాల జనకుడు. కాబట్టి ఈరోజు నీ మనసులో ఇటువంటి ఆలోచనలు, నేను జయించగలుగుతానా, నేను సాధించగలుగుతానా, నా జీవితం రెస్టోర్ అవుతుందా, నేను సమకూర్చుకుంటానా, ఈ జూబ్లీ నెలలో నా జీవితం ఖచ్చితంగా మరి అది నెరవేర్చబడుతుందా,
ఇది నిజమేనా అనేటువంటి ఆలోచనలు ఎప్పటికీ రానివద్దు. నీ జీవితంలో ఏది కోల్పోయినా ఇది సమకూర్చుకునే సమయం. ఇంతవరకు నీ జీవితంలో ఏది జరగలేదో అది ఈరోజు ఈ నెలలో మరి ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకునే సమయం. ఈ వాక్యం వినిచినటువంటి నీవు ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరచడానికే, నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండే ఈ మాటలు నీకు అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సైతానుడు మొదటగా నిన్ను ఇరుకులు పెట్టాలనుకుంటాడు, ఇరుకులో పాడాలనుకుంటాడు, నిన్ను దేవునికి దూరం చేయాలనుకుంటాడు. చిన్న చిన్న సమస్యలు నీ ముందుంచి మరి వాడు నిన్ను లొంగదీయాలని చూస్తాడు. ఆ చిన్న చిన్న సమస్యలు నీ ముందుంచినటువంటి అపవాదిగాడు వాటికి నువ్వు లొంగడం లేదని చెప్పి ఏం చేస్తాడంటే చిన్న సమస్యలను పక్కన పెట్టి వాడు ఏం చేస్తాడు, శక్తిని అంతా ఉపయోగిస్తాడు. ఏ విధంగానైనా సరే దాడి చేయాలని చూస్తూనే ఉంటుంటాడు. కాబట్టి అపవాది దాడికి నువ్వు భయపడొద్దు, అపవాది గాడి ప్రయోగించే అస్త్రాలకు నువ్వు భయపడొద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు మన యేసయ్య గొప్పవాడు, మన యేసయ్య శక్తిమంతుడు. యోహాను 16:33లో మన యేసయ్య చెప్తున్నాడు, ఈ లోకంలో సైతానుడు మిమ్మల్ని శ్రమ పెడతాడు, కాబట్టి మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. మరి ఏం చేయాలి తెలుసా? ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించాను. ఈరోజు మీరు కూడా జయిస్తారు, మీరు కూడా సమకూర్చుకుంటారు, మీరు కూడా సంపాదిస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా ప్రాణాన్ని పెట్టాను, నేను మళ్ళా తిరిగి తీసుకున్నాను, తిరిగి సమకూర్చుకున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని యేసుప్రభువు చెప్పాడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏది నష్టపోయారో, ఏది కోల్పోయారో, ఏ విషయంలో మీరు మరి అంతా కూడా లాస్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉందో, ఖచ్చితంగా రెస్టోర్ ఎవ్రీథింగ్, మీరు సమస్తము సమకూర్చుకుంటారు. దావీదు కోల్పోయిన దాన్ని సమస్తము తిరిగి దక్కించుకున్నట్లుగా ఈరోజు నీ మాటలు వింటున్నవారు మరి ఎప్పుడు బ్రదర్ అంటే 1 పేతురు 5:6లో దేవుడు చెప్తున్నాడు. 1 పేతురు 5:6లో తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైండండి. ఫ్రస్ట్రేట్ అవ్వద్దు. మరి దయచేసి ఫ్రస్ట్రేషన్లో మీరు ఏం చేస్తాడు దేవుడు, ఎప్పుడు చేస్తాడు, ఎందుకు నా జీవితం అనేటువంటి ప్రశ్నలు వేయొద్దు. అలా మీ మనసును ప్రేరేపించి సైతాన్ని కూడా అడిగిస్తూ ఉండొచ్చు. దయచేసి ఎప్పుడు దేవుని ప్రశ్నించొద్దు, పరిస్థితులను బట్టి మాట్లాడొద్దు, ప్రభుని బట్టి మాట్లాడండి. ప్రభు శాంతి సమాధానాలకు కర్త. కాబట్టి నా యేసయ్య చేస్తాడు, ఖచ్చితంగా చేసేసాడు, నా కొరకు ప్రణాళిక సిద్ధం చేసేసాడు. నేను త్వరలో నా వాగ్దత్త భూమిలో నేను అడుగు పెడుతున్నాను. త్వరలో నా పాలు తేనెలు ప్రవహించే దేశంలో, త్వరలో సమృద్ధి అయిన జీవితంలో, త్వరలో అద్భుతమైనటువంటి అప్పు లేనటువంటి మరి ఆరోగ్యవంతమైనటువంటి ఆనందకరమైన జీవితంలో నేను అడుగు పెడుచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూడండి, మన కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఆశతో అన్ని సిద్ధపరుస్తూ ఉంటుంటాం. ఎప్పుడైతే బిల్డింగ్ సిద్ధపడిపోయిందో అడుగు పెట్టేస్తాం అందులోకి. అలాగే ఆల్రెడీ దేవుడు మన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు, సిద్ధపరిచాడు, కంప్లీట్ అయిపోవచ్చింది. నీదే అడుగు పెడతాం ఆలస్యం. కాబట్టి సమృద్ధిలోకి, ఆశీర్వాదంలోకి, అభివృద్ధిలోకి, ఆనందంలోకి నువ్వు అడుగు పెడుతున్నావు. యువర్ రెస్టోర్ ఎవ్రీథింగ్. నీకు సమస్తము సమకూర్చుకునే సమయాన్ని దేవుడు ఇచ్చాడు. నమ్ముచున్నారా? ఖచ్చితంగా నమ్మిన వారు పొందుకుంటారు. అయితే మరి ప్రార్థనలో నాతో పాటు ఏకీవించి చిన్న ప్రార్థన చేస్తారా? యేసయ్యా, నీవు మాటిచ్చావు ప్రభువా, కాబట్టి నీవే దానిని నెరవేరుస్తావు. ఆమేన్. నా పని నీ యందు స్థిరంగా నిలిచి ఉండి నీ మాటల యందు పూర్ణ నమ్మిక ఉంచడం మాత్రమే నా పని, నిన్ను పూర్తిగా నమ్మటం మాత్రమే నా పని ప్రభువా. నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడను, నేను చింతించను, నేను నమ్మదగిన దేవుడు నువ్వు నాకున్నావు అనే నమ్మకంతో నిలిచి ఉండేలాగా నన్ను చేయదేవా. నీ మాట నెరవేరే సమయం వచ్చేంత వరకు, తగిన సమయం వచ్చేంత వరకు సంపూర్తిగా నేను నీ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని నీ మార్గముల యందు నిలిచి ఉండేటువంటి కృపను నాకు అందించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నేను నమ్మి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.